తెలంగాణ సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు అమలు చేస్తున్న ఆంక్షలు అటు ప్రజలను ఇటు అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు నుంచి అధికారులతో సహా ఎవరూ నడవకూడదని చెబుతూ ఆ దారిలో ఎవరిని అనుమతించడం లేదు. కార్యాలయంలో డిప్యూటీ సీఎం లేకపోయినా ఆంక్షలు వర్తిస్తాయని పోలీసులు చెబుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఛాంబర్కు వెళ్లే దారిలో ఇప్పటికే చెక్ పాయింట్ పెట్టిన ఎస్పీఎఫ్ పోలీసులు మంత్రులు, విలేకరుల సమావేశానికి వెళ్లే జర్నలిస్టులను సైతం అనుమతించడం లేదు. ఎస్పీఎఫ్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు కీలక శాఖల వద్ద ఫైళ్లు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేయడం తప్ప భద్రత గురించి పెద్దగా పట్టించుకోరనే విమర్శలున్నాయి. సందర్శకుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడం, వారికి నచ్చిన వారిని ఎలాంటి తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించడం వంటివి సాధారణంగా జరిగిపోతున్నాయని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. తోటి ఉద్యోగుల పట్ల కొందరు ఎస్పీఎఫ్ పోలీసులు వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.